హలో ఎవ్రీవన్. ఇప్పుడు నేను చెప్పే విషయాలు మీకు ఆల్రెడీ లైఫ్లో కొన్ని సందర్భాల్లో ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. ఖచ్చితంగా మీరు అందరూ ఫేస్ చేసే ఉంటారు. ఏంటిది అంటే చాలా సందర్భాల్లో మనం ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితులు వస్తుంటాయి. ఏమని, అరే నేను వాళ్ళతో మాట్లాడకుండా ఉండాల్సి ఉంటుంది, ఆ విషయం గురించి వాళ్ళకి నా గురించి చెప్పకుండా ఉండాల్సి ఉంటుంది, వాళ్ళకి నా పర్సనల్ విషయం షేర్ చేయకుండా ఉండాల్సి ఉంటుంది, వాళ్ళకి నా బాధలు చెప్పకుండా ఉండాల్సి ఉంటుంది, లేదా వాళ్ళని సహాయం అడగకుండా ఉండాల్సి ఉంటుంది, అరే తప్పు చేసిన, లేదా ఫలానా వాళ్ళు చెప్పిన విషయాన్ని ఇంకొకరి దగ్గర నేను చెప్పకుండా ఉండాల్సి ఉంటుంది. ఇలా మనం మాట్లాడిన మాట గురించి, చెప్పిన విషయం గురించి మనం రిగ్రెట్ ఫీల్ అయ్యే సందర్భాలు చాలాసార్లు ఎదురవుతుంటాయి మనకి. ఎప్పుడు ఎదురవుతాయి అంటే మనం చెప్పిన విషయాన్ని ఆసరాగా చేసుకొని ఎదుటి వాళ్ళు మనల్ని చులకన చేసినప్పుడు, లేదా మన వెనక వేరే వాళ్ళ దగ్గర మన గురించి మాట్లాడినప్పుడు, చులకన చేస్తూ హేళన చేస్తూ మాట్లాడినప్పుడు, లేదా మనం చెప్పిన తర్వాత మన పట్ల రిసీవింగ్లో వాళ్ళలో తేడా కనిపించినప్పుడు, లేదా మనం ఎవరికన్నా ఏదైనా వేరే థర్డ్ పర్సన్ గురించి మనం చెప్పిన తర్వాత ఇవి ఇన్న వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఆ విషయం చెప్పి మనల్ని మధ్యలో దోషిగా నిలబెట్టినప్పుడు, ఇలాంటి సందర్భాలు చాలా అనుకోకుండా ఎదురవుతుండొచ్చు. అవునా కదా? నిజంగా అందరూ ఫేస్ చేస్తాం. అయితే మనం సంఘజీవులమే అండి. మనం నిజంగా కలిసిమెలిసి ఉండాలి, ఐక్యమత్యంగా ఉండాలి, ఒకరి బాధలు ఒకరు పంచుకోవాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, ఇదంతా ఓకే. కానీ ఒక్క విషయం నేను స్పష్టంగా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అందరూ మనుషులమే, అందరూ మనలాంటి మనుషులే అనుకోండి, తప్పు లేదు. కానీ అందరూ నాలాంటి మనుషులే అని మాత్రం జీవితంలో ఎప్పుడూ అనుకోకండి. అర్థమైందా? ఎందుకు అంటే మనకుండొచ్చు ఎదుటి వాళ్ళ బాధలు విని అయ్యో అనుకుంటాం, నిజాయితీగా వాళ్ళకి చేతనైన సహాయం చేద్దాం అనుకుంటుండొచ్చు, వాళ్ళ బాధల్ని మన కడుపులో దాచుకుంటుండొచ్చు, వాళ్ళని ఓదారుస్తుండొచ్చు, నిజాయితీగా వాళ్ళకి సపోర్టుగా ఉందామని మనకుంటుండొచ్చు. కానీ మన బాధలు ఎదుటి వాళ్ళకి చెప్పుకున్నప్పుడు ఎదుటి వాళ్ళు కూడా మన పట్ల మనలాగానే ఉంటారనుకోవడం మాత్రం తప్పు. ఒకవేళ మీకు సహాయం చేయాలనిపిస్తే, ఎదుటి వాళ్ళు చెప్పిన మాటలు విని వాళ్ళకి ఏదైనా కన్సర్నింగ్ చూపించాలంటే నిజాయితీగా మీరు చూపించండి, తప్పు లేదు. కానీ మనలాగా అందరు మాత్రం ఉండరు. అయితే మనం నిజంగా ఒక్కొక్కసారి కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి, ఎందుకంటే మనం సంఘజీవులం. కానీ కొన్ని విషయాలను అస్సలు షేర్ చేసుకోకూడదు, కొన్ని విషయాలు అసలు ఎవరికి చెప్పుకోకూడదు. ఎందుకు అంటే ఈ ప్రపంచంలో నువ్వు చెప్పినంత మాత్రాన నీ బాధలను వాళ్ళ బాధలుగా భావించి వాళ్ళ భుజాన వేసుకొని నీకు వెన్నుదండుగా నిలబడి నిన్ను ఒడ్డుకు చేర్చేవాళ్ళు ఎవరు ఉండరు. ఉంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, అందులో కూడా వాళ్ళు కూడా లేని వాళ్ళు ఉండొచ్చు, కొద్దో గొప్ప ఫ్రెండ్స్ ఉంటారు. ఇది నిజం, నగ్న సత్యం అది. ఓకేనా? అయితే మనము ఎవరితోటి ఏం మాట్లాడాలి అని తెలుసుకునే దానికంటే ఎవరితోటి ఏ విషయాలు చెప్పుకోకూడదు అన్న విషయాలు ముందు మనకు తెలుసుంటే చాలా ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడతాం. నిజం, కొన్ని విషయాలు మనం అస్సరికి ఎదుటి వాళ్ళకి చెప్పుకోకూడదు. మన ముందర వాళ్ళు అంటుండొచ్చు, మన ముందర వాళ్ళు ఓదారుస్తుండొచ్చు, అయ్యో అంటుండొచ్చు, అమ్మో ఇన్ని బాధలు పడ్డావా అంటుండొచ్చు, మన ముందర అవసరమైతే వాళ్ళు ఒక కన్నీటి చుక్క కూడా అరుస్తుండొచ్చు. కానీ అవన్నీ నిజాలని మాత్రం అనుకోకండి. నీ ముందు అయ్యో అన్న వాళ్ళే నీ వెనక అవ్వా అనేవాళ్ళు ఉంటారు, అవునా అని ఆశ్చర్యపోయే వాళ్ళు ఉంటారు. ఈ విషయాన్ని తీసుకెళ్ళి దానికి ఇంత తోడిచ్చి మళ్ళీ వేరే వాళ్ళకి చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం కొన్ని విషయాలు ఎదుటి వాళ్ళతో షేర్ చేసుకోకూడని విషయాలు ఏంటో మాట్లాడుకుందాం. ఓకేనా? ఎట్టి పరిస్థితుల్లో చెప్పుకోకూడదు. అందులో మొదటి వరుసలో ఉండేది ఏంటో తెలుసా? మన ఆర్థిక పరిస్థితులు. నిజమండి, మనం ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి, మనకు అప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. ఈ బాధలన్నీ మనం ఎదుటి వాళ్ళకి చెప్పుకున్నంత మాత్రాన వాళ్ళు మనకి ఇస్తారో ఇవ్వరో అది పక్కన పెడితే, ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నా చూడండి. మన సమస్య వినడానికి కూడా ఎదుటికి అర్హత ఉండాలండి. అది నిజం. ఏ అర్హత? అక్కడ మానవత్వం అనే అర్హత ఉండాలి. మానవత్వం లేని వాళ్ళు, బయటికి కనిపించే వాళ్ళంతా మానవత్వం ఉన్న వాళ్ళని మాత్రం అనుకోకండి. అమానవీయ మానవులు సంచరిస్తున్నటువంటి సమాజంలో మనం ఉన్నామండి. కాబట్టి అందరూ మనుషులే, కానీ అందరికీ మానవత్వం ఉండదు అనుకోకండి. సో ఆర్థిక సమస్యల గురించి, మనం పడుతున్నటువంటి సమస్యల గురించి, మనకి లేనితనం గురించి, మన బీదతనం గురించి మనం ఎప్పుడైతే చెప్పుకుంటామో మన వెనుక వాళ్ళు గుసగుసలు మొదలవుతాయి. మనం మంచి బట్ట కట్టినా కూడా అబ్బో డబ్బులు లేవు కానీ ఇంత మంచి బట్టలు అవసరమా అంటారు. మనం మంచిది ఇంట్లోకి ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నా కూడా పైసలే లేవన్నారు కానీ ఈ వస్తువు లగ్జరీ అవసరమా అంటారు.
మనం తిన్నా లగ్జరీ అంటారు, అనవసరంగా ఖర్చు పెడుతున్నా అంటే ఇక ప్రతిదీ సూటిపోటి మాటలతో అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇదొక వర్షన్. అంటే మనం లేదు అని చెప్పుకున్న తర్వాత మనం ఏది చేసినా వాళ్ళకి తప్పుగానే కనపడుతుంటుంది. రెండో వర్షన్, ఎప్పుడైతే మన దగ్గర డబ్బులు లేవు, మన సమస్యలలో ఉన్నాము అని తెలిసిందో మనతో స్నేహాలు తగ్గించే వాళ్ళు కొంతమంది ఉంటారు, మనకు దూరం అవుతుంటారు ఎక్కడ మనం సహాయం అడుగుతామో అని. ఇంకొక వర్షన్ ఉంటారు, మన దగ్గర లేదు మన సమస్యలలో ఉన్నాము అని ఎప్పుడైతే చెప్పుకుంటామో మన ముందర అయ్యో అన్నా కూడా మన వెనుక వాళ్ళు మనకి 1,00,000 అప్పు ఉందంటే తీసుకొని 10 లక్షలు అప్పు ఉండగా ప్రచారం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక ఫైనల్ విషయం చెప్పనా, మన సమస్యలలో ఉన్నాము, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నాము అని తెలిస్తే ఎదుటి వాళ్ళ చూపు మారుతుంది మన పట్ల, ఎదుటి వాళ్ళ మాట మారుతుంది మన పట్ల, వాళ్ళ రిసీవింగ్ కూడా మారుతుంది. ఇది నిజమండి, నిజంగా నిజం. ఇది 100% కాదు, 1000% అక్షర సత్యం. కాబట్టి పిడికిలు బిగించినంతసేపే పిడికిల్లో ఏముంది అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. నువ్వు గుంబనంగా ఉండాలి, నీ సమస్యలు నువ్వే పరిష్కరించుకోవాలి. ఎవరు నీకు సరే ఉంటారండి, అది ఆ కోణం వేరు, సహాయం చేసేవాళ్ళు ఉంటారు, ఆ కోణం వేరు. నేను ఇక్కడ ఎక్కువ జరిగేటువంటి మెజారిటీ విషయం గురించే నేను మాట్లాడుతున్నాను. నీ సమస్యలు నువ్వే పరిష్కరించుకోవాలి, గంభీరంగా ఉండాలి, ఒక్క పూట తిన్నా 3 పూటలు తిన్నట్టుగా బయటికి కనపడాలి. ఇది నిజం. మన దగ్గర ఏమీ లేదు, డబ్బు లేదు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని తెలిస్తే ఎదుటి వాళ్ళ మాట తీరు మారుతుంది, చూసే చూపులో కూడా మారుతుంది, రిసీవింగ్ విధానంలోనే మార్పు వస్తుంది. అర్థమైంది కదా? కాబట్టి ఈ పాయింట్ నోట్ చేసుకోండి, ఆర్థిక విషయాలు ఎక్కడ డిస్కస్ చేయకండి. ఇక రెండవ విషయం, ప్రధానమైనటువంటి విషయం, మన రిలేషన్స్ ఉంటాయి చూసారా, భార్యాభర్తల మధ్యన గొడవల విషయం. ఇది గనక బయటికి చెప్పుకున్నామంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మన వెనక మన గోతి మనం దోకున్నట్టే. కొన్ని విషయాలు ఉంటాయండి, భర్త చాలా పైశాచికత్వం, భార్యను మా నాన్న హింస పెడుతున్నాడు అంటే అది నువ్వు చెప్పకపోయినా ఎదుటోళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. లేదా భార్య పైశాచికత్వం భర్తను ఇబ్బంది పెడుతుందంటే ఇది కూడా చెప్పుకోకపోయినా ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది. కానీ భార్యాభర్తల మధ్యన ఒకరికొకరు వేరే దగ్గర విమర్శించుకుంటూ మాట్లాడుతుంటారు చూసారా, మా ఆవిడ ఎట్లాంటిది, మా ఆయన ఇట్లాంటోడు, మా ఆయన నాకు సపోర్ట్ చేయడు, లేకపోతే మా ఆవిడే నాకు సపోర్ట్ చేయదు. ఇలా ఎప్పుడైతే మనం చెప్పుకుంటామో, మన పార్ట్నర్ని మనం గౌరవించకుండా ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ దగ్గర మాట్లాడతామో ఆటోమేటిక్గా మన పట్ల ఎదుటి వాళ్ళకి ఆలోచన వస్తుందంటే ఈమె భర్తనే గౌరవిస్తలేదు, లేదా ఈయన భార్యనే గౌరవిస్తలేడు, భార్య గురించే నెగిటివ్గా చెప్పుకుంటున్నారు, లేదా భర్త గురించే నెగిటివ్గా చెప్పుకుంటున్నారు అని మన పట్ల వాళ్ళకున్నటువంటి అభిప్రాయాన్ని మార్చుకునే ఛాన్సెస్ ఒకటి ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇదొక వే. అంటే మనల్ని వాళ్ళు తక్కువ చేస్తుండొచ్చు, లైఫ్ పార్ట్నర్ గురించే మన దగ్గర వచ్చి చెప్తున్నారు కదా అని లీనియన్స్గా తీసుకుంటుండొచ్చు. రెండోది ఇదొకటి, అది ఇంతకంటే పెద్ద ప్రమాదం ఇంకొకటి ఉంది. ఎవరైతే ఇలా చెప్పుకుంటారో ఆటోమేటిక్గా దాన్ని అవకాశంగా మలుచుకునేటువంటి మనుషులు కూడా ఎదుటి వాళ్ళలో ఉంటారు. అంటే ఇంకా ఎలా ఉంటుందంటే సమస్య నుంచి ఇంకొక సమస్యలోకి అడుగుపెట్టినట్టు ఉంటుంది, బాయిలో నుంచి ఇంకో గోతిలో పడ్డట్టే ఉంటుంది అంతే. కాబట్టి ఇలాంటి విషయాలు మనం 4 గోడల మధ్యన మనం చర్చించుకోవాలి, మనం పరిష్కరించుకోవాల్సిందే తప్ప ఎట్టి పరిస్థితుల్లో అవసరమైతే కుటుంబ పెద్దల మధ్యన డిస్కస్ చేసుకోవాలి తప్ప బయటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు. అర్థమైంది కదా? అదేవిధంగా నీకున్నటువంటి ఇతర సమస్యలు, నీ కుటుంబ వ్యక్తుల మధ్యన నీతో ఉన్నటువంటి ఇతర క్లాషెస్ ఉంటాయి చూసారా. కొంతమంది చెప్పుకుంటారు, పేరెంట్స్ గురించి కూడా చెప్పుకుంటారు, మా పేరెంట్స్ అట్లా, మా సిస్టర్ అట్లా, మా అన్న ఇట్లా, మా తమ్ముడు ఇట్లా. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండమ్మా, మన కుటుంబ విషయాలు ఎవరికి చెప్పుకోవద్దు, ఓకేనా? మన కుటుంబ విషయాలు నలుగురికి ఎప్పుడైతే చెప్పుకుంటుంటామో అప్పుడే మనం లీనియన్స్ అవ్వడం మొదలు పెడతాం. ఇంకా ఒక్కటే విషయం స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, మన గురించి మనం ఎదుటి వాళ్ళకి చెప్పుకుంటున్న కొద్దీ వాళ్ళ ముందర మన విలువ గాలిబుడగలాగా తేలిపోతుంటుంది అంతే. ఇంకా అంతకు మించి ఇంకా నేను చెప్పలేను ఇంకా. సో మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, కుటుంబంలో కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్నటువంటి తగాదాలు కావచ్చు, వీటి గురించి కూడా ఎప్పుడు కూడా ఎవరి దగ్గర చెప్పుకోకూడదు. ఎందుకు అంటే నీ వెనక బలము లేదు అన్న విషయం కూడా ఎదుటి వాళ్ళకి అర్థం కాకూడదు. నాకేమైనా అయితే నా కోసం ఇంతమంది వస్తారు అన్నట్టుగా నువ్వు బయటికి కనిపించాలి అంతే. ఇంకా నీ వెనక ఎవరు లేరు అన్న విషయాన్ని కూడా ఎవరికి తెలియనియొద్దు. దాన్ని ఆసరాగా తీసుకొని నీతో ఆడుకోవడం మొదలుపెట్టేవాళ్ళు కొంతమంది ఉంటే, దాన్ని ఆసరాగా తీసుకొని నీ మీద ఆధిపత్యం చెలాయించాలని చూసేవాళ్ళు కొంతమంది ఉంటే, దాన్ని ఆసరాగా చూసుకొని నిన్ను ఏదో ఒక విషయంలో దెబ్బ కొట్టాలి,
దెబ్బ కొడితే నేను అడిగే వాళ్ళు ఎవరులే అని చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా మన వెనక బలము లేదు అన్న విషయాన్ని ఎవరి దగ్గర షేర్ చేయవద్దు. నా దగ్గర కొన్నంత బలం ఉంది అన్న కాన్ఫిడెన్స్ని ఎదుటి వాళ్ళకి కనపడనియాలి. అదేవిధంగా మీలో ఉన్నటువంటి బలహీనతలు ఏంటి? ఆ బలహీనతలు కొంతమంది చెప్పుకుంటారు నాకు చాలా సెన్సిటివ్, ఈవెన్ నేను కూడా సెన్సిటివే, కానీ ఈ మధ్యన నేను దాన్ని పోగొట్టుకోవడానికి నేను చాలా ట్రై చేస్తున్నాను, ఉత్తనే ఏడుపు వచ్చేస్తుంటుంది. సో ఇది మన ఒక సెన్సిటివ్నెస్ అనేది ఎట్లా అంటే ఒక హ్యుమానిటీకి ఎక్స్ట్రీమ్ లెవెల్ అన్నట్టు అంతే. ఇంకా ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళు బాధలో ఉండాలనిపించగానే మనం అని ఫీల్ అయిపోతుంటాం చూసామా. ఆ నేచర్ మనలో ఉండడం ఒక లిమిట్ వరకు ఉంటే ఊకే, లిమిట్ దాటుంటే మనకే సమస్యలు ఎదురవుతాయి. అంతకు మించి మన సెన్సిటివ్ అన్న విషయాన్ని ఎదుటి వాళ్ళకి అర్థం కాకున్నంత వరకు ఏం కాదు. మన సెన్సిటివ్ అన్న విషయం ఎదుటి వాళ్ళకి అర్థమైంది అంటే కథం మన ఎమోషన్స్ తోటి ఆడుకోవడం మొదలు పెడతారు. మ్యాక్సిమం మనలో ఉన్నటువంటి బలహీనతల్ని బయటికి కనపడనియొద్దు, బయటికి చెప్పకూడదు కూడా ఇది నా బలహీనత అని కూడా చెప్పకూడదు. ఎప్పుడైతే మన బలహీనతలు తెలుస్తాయో ఎదుటి వాళ్ళు మనతోటి మన ఎమోషన్స్ తోటి ఆడుకోవడం మొదలు పెడతారు. అది చాలా నరకంలాగా ఉంటుంది. కాబట్టి నీ బలాలు చెప్పుకో, కానీ నీ బలహీనతల గురించి అస్సలు చెప్పకు. నీకు కోపం ఉందా, నీకేముంది, నీకు సెన్సిటివ్నెస్ ఉందా, లేకపోతే నీకు ఇంకా ఏ బలహీనత ఉంది, ఇవన్నీ ఎదుటి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఏమన్నా ఉంటే నీలో నువ్వే మార్చుకునే ప్రయత్నం చెయ్యి, లేకపోతే గుమ్మనంగా ఉండు. ఓకే. ఇక నెక్స్ట్ అన్నిటికంటే ప్రధానమైనటువంటి విషయం ఒకటి ఉంది. ఏంటి అంటే మనం చేసే పనుల గురించి కూడా ఎదుటి వాళ్ళకి చెప్పుకోవద్దు. నేను ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, నేను 20 కిలోల బరువు తగ్గాలనుకున్నాను అని చెప్పేసి చాలామంది చెప్తూనే ఉంటారు. అది తగ్గరు, పెరగరు. అర్థమైందా? ఎదుటోడికి ఒక లీనియన్స్, వీళ్ళు అంటారు కానీ ఏది సాధించలేరు అని ఒక ఎక్కిరింపు. ఏదైనా నువ్వు గోల్ పెట్టుకున్నప్పుడు, ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు, ఆ లక్ష్యం సాధించేంత వరకు ఆ లక్ష్యం తాలూకా సక్సెస్ను చూసి ఎదుటి వాళ్ళు అవాక్కవ్వాలి. నీలో మార్పు చూసి ఎదుటి వాళ్ళు అవాక్కవ్వాలే తప్ప నేను ఇలా మారాలి అనుకుంటున్నాను, నేను ఇలా ఈ గోల్ని సాధించాలి అనుకుంటున్నాను, ఈ లక్ష్యాన్ని నేను నెరవేర్చుకోవాలనుకుంటున్నాను, నేను ఇది సాధిద్దాం అనుకుంటున్నా, అది సాధిద్దాం అనుకుంటున్నా, దానికోసం ప్రయత్నిస్తున్నా, నీ ఫ్యూచర్ గోల్స్ ఎట్టి పరిస్థితిలో ఎవరితోటి చెప్పుకోకు. ఎందుకు అంటే ఒకవేళ నువ్వు ఫెయిల్యూర్ ఎదురైందనుకోండి, నేను ఫలానా ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నా, నేను ఖచ్చితంగా జాబ్ కొడతా, ఓకే, అది నీ కాన్ఫిడెన్స్, కానీ అందరి దగ్గర చెప్పుకోకు. ఒకవేళ రేపు పొరపాటున నీకు ఫెయిల్యూర్ ఎదురైతే దాన్నే పట్టుకొని దెప్పిపొడి చూపించే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు దెప్పిపొడుస్తున్నప్పుడు మనం ఇంకా బలహీనమైపోతాం. కాబట్టి నువ్వేం చేయాలనుకుంటున్నావో చేసుకుంటూ పో, దానికోసం తీవ్రంగా ప్రయత్నించు. రేపు నీ సక్సెస్ చేసే సౌండ్ వాళ్ళకి వినపడుతుంది, ఇప్పుడు నువ్వు సౌండ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. రెండోది, ఒక్కొక్క సందర్భంలో ఎలా ఉంటుందంటే అందరూ మన మంచిగా కోరుకుంటారని ఎందుకు అనుకుంటాం? మనం ఒక ప్రయత్నం చేస్తున్నామని ఎదుటి వాళ్ళకి చెప్పుకున్నప్పుడు లోపల వాళ్ళు ఓర్వలేనితనంతో మనది సక్సెస్ కావద్దు అని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, అవునా కదా? ఆ నెగిటివ్ ఇంపాక్ట్ కూడా మన మీద పడుతుంటుంది ఒక్కొక్కసారి. కాబట్టి అన్ని విషయాలు ఎదుటి వాళ్ళకు చెప్పొద్దు. మన మనసులో అనుకున్న ప్రతి విషయాన్ని ఎదుటి వాళ్ళకి ఈ విషయం నేను ఎక్స్పీరియన్స్ అయి చెప్తున్నానమ్మా. నేను చాలా బోల్డ్ అంటే అందరిని అలాగంటూ వాళ్ళే అనుకొని నేను చాలా సందర్భాల్లో నేను కంగు తిన్న విషయాలున్నాయి, బాధపడ్డ విషయాలున్నాయి, లిటరల్లీ చెప్తున్నాను. కాబట్టి అలాంటి విషయాలని మీరేం చేయాలనుకుంటున్నారు, మీ గోల్స్ ఏంటి, మీ లక్ష్యాలు ఏంటి, ఎంత కూడా పెడదాం అనుకుంటున్నారు, ఏ సక్సెస్ సాధిద్దాం అనుకుంటున్నారు, ఇలాంటివి ఏవి ఎదుటి వాళ్ళకి చెప్పకండి. అదేవిధంగా ఎవరైనా మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు, బాగా మెచ్చుకున్నారు, మీకు ఒక మంచి హానర్ లభించింది, ఇది కూడా మీరు చెప్పకండి. వాళ్ళు గుర్తిస్తే గుర్తించనియండి, లేకపోతే వదిలేసేయండి. ఎందుకంటే మనం చెప్పుకుంటే వావ్ గ్రేట్ కంగ్రాచులేషన్స్ అన్న వాళ్ళే మన వెనక గొప్పలు చెప్పుకుంటున్నారు అని తెప్పిపడిసే వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం పడ్డ అవమానాలను కూడా చెప్పకూడదు. పలానా వాళ్ళు నన్ను పలానా టైంలో బాగా అవమానపరిచారు అంటే అయ్యో అని బాధపడటం కంటే వాళ్ళు అన్నారంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని ఆలోచించే వాళ్ళు. మనిషి ఎప్పుడు నెగిటివ్ ఆలోచనల చుట్టే దాన్ని ఏమంటారు, ఈగలాగా తిరుగుతుంటాడు, నెగిటివ్ ఆలోచనల చుట్టే తిరుగుతుంటాడు. సో పలానా వాళ్ళు మనల్ని అవమానించారు అని చెప్పుకుంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు, అందుకనే వాళ్ళు అవమానించిరట అంటే కరెక్ట్ పాయింట్ తీసుకొని ఆ సమయం వచ్చినప్పుడు కరెక్ట్ అదే పాయింట్ తోటి మనం దెప్పిపొడిచే వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం పడ్డ అవమానాలు ఎట్టి పరిస్థితుల్లో చెప్పుకోకూడదు. ఎక్కడో కొద్ది మందికి అనుకున్న వాళ్ళ దగ్గర చెప్పాలి. ఎందుకు అంటే ఆ అవమానాన్నే మళ్ళీ మన మీదకి రిటర్న్గా ఓ బాణంలాగా, ఒక తూటలాగా విసురుతారు. ఒక్కొక్కసారి ఎదురవుతుంటే చూస్తున్నా, చాలు నువ్వు ఇట్లాంటి వాళ్ళు కాబట్టి పలానా వాళ్ళు అలా అన్నారు అని మళ్ళీ ఎదురు దెబ్బ కొడుతుంటారు. ఇవన్నీ మన నిజ జీవితంలో ఎదురవుతూనే ఉంటాయండి లైఫ్లో.
మనం వేరే వాళ్ళని చూస్తూనే ఉంటాం. కాబట్టి మనం పడ్డ అవమానాలు చెప్పొద్దు, మనం అందుకున్నటువంటి గౌరవాలు కూడా చెప్పుకోవద్దు. మనం మనలాగా సాఫీగా మన వేలో మనం వెళ్ళిపోతూనే ఉండాలి. మనం స్నేహం అందించడంలో మనం ముందు వరుసలో ఉందాం, కానీ ఎదుటి వాళ్ళ నుంచి అందుకోవాలని మాత్రం కోరకండి. మనం ఏదైనా ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం ముందు వరుసలోనే ఉందాం, కానీ ఎదుటి వాళ్ళు కూడా మనకి ఇవ్వాలి, మనల్ని అర్థం చేసుకోవాలి, మన బాధలు వాళ్ళకి చెప్పుకోవాలన్న ఎక్స్పెక్టేషన్స్ మాత్రం పెట్టుకోకండి. ఇందాక నేను చెప్పినట్టుగా అందరూ మనలాంటి మనుషులే, కానీ అందరూ మనలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు మాత్రం ఉండరు. ఈ విషయం మీరు నోట్ చేసుకొని గోడ మీద అంటించుకోండి, ఓకేనా? ఈ రకంగా మనం కొన్ని విషయాలను ఎట్టి పరిస్థితుల్లో ఎదుటి వాళ్ళకి షేర్ చేయొద్దు. ఒకటి, మన ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడొద్దు. ఇది చాలా ఇంపార్టెంట్. మన లేనితనము, మనకున్న అప్పులు, ఇవేవి చెప్పుకోవద్దు. ఎందుకంటే ఇంతుంటి ఇంత చేస్తారు, ఆటోమేటిక్గా వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుంది, వాళ్ళు చూసే చూపులు అన్ని విషయాల్లో చేంజెస్ వస్తూనే ఉంటాయి. రెండోది, మన మధ్యన భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి రిలేషన్స్ గురించి చెప్పుకోవద్దు. అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో ఉన్నటువంటి బలహీనతల గురించి చెప్పుకోవద్దు, మనలో ఉన్నటువంటి బలహీనతల గురించి చెప్పుకోవద్దు. ఓకే, మనం ఏం చేయాలనుకుంటున్నటువంటి విషయాలు చెప్పుకోవద్దు. ఇలా కొన్ని చెప్పుకోలేని మనం పడ్డ అవమానాల గురించి చెప్పుకోవద్దు, మనం పొందిన గౌరవం గురించి కూడా మనం చెప్పుకోవద్దు. ఓకే, సో ఇలా మనం కొన్ని విషయాల పట్ల కఠినంగా ఉండాలి. అంతకంటే ముందు ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాగే ఎవరైనా మన దగ్గర చెప్పితే వాళ్ళని మాత్రం సహృదయంతో అర్థం చేసుకొని, వాళ్ళు చెప్పిన మాటని ఆసరాగా చేసుకొని మీరు కూడా వాళ్ళని చులకనగా చూడకండి. అదేవిధంగా ఒకరు చెప్పిన విషయాన్ని తీసుకెళ్ళి ఇంకొకరి దగ్గర మనం చెప్పకూడదు. దానివల్ల ఒక్కొక్కసారి మనం ఫూల్స్ అవుతాం తెలుసా. వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు బాగుంటారు, లాస్ట్కి మధ్యన వచ్చి చెప్పిన వాళ్ళు వెదవైనట్టుగా మనల్ని ఫూల్స్ చేస్తారు అన్నట్టు. కాబట్టి ఇలాంటి విషయాలలో హ్యూమన్ తోటి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఉన్నాం. కాబట్టి ఇలాంటి కొన్ని సందర్భాల్లో చాలా లౌక్యంగా మనం ఆలోచిస్తూ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ, ముఖ్యంగా మన ఆత్మాభిమానాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనది. కాబట్టి ఇప్పుడు అర్థమైంది కదా ఏ విషయాలు ఎదుటి వాళ్ళకి షేర్ చేయకూడదు అని. ఆ విషయంలో మీరు గుమ్మనంగా ఉండండి, లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. మన పోరాటం మనం చేయాల్సిందే అమ్మ, మన కష్టాలు మనం పడాల్సిందే, ఓకేనా? ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి.